హాయ్ వెల్కమ్ టు రుచి చూడు. రోజు మీకు వెరైటీ వంటకాలని పరిచయం చేస్తున్నాను కదా, అలాగే ఈ రోజు కూడా అత్తపూర్ దగ్గర ఆర్తి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తను ఎలాంటి వంటకాన్ని మనకి పరిచయం చేస్తుందో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆర్తి. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో మా వ్యూవర్స్కి నేను కూడా చాలా బాగున్నాను. మా వ్యూవర్స్కి ఎలాంటి వంటకాన్ని రుచి చూపిస్తున్నావు ఈరోజు ఎగ్ రైస్ చూపిస్తున్నాను. ఎగ్ రైస్. ఓకే, సో ఈరోజు ఆర్తి మనకి ఎగ్ రైస్ చేసి చూపిస్తుంది. ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఆయిల్, సాజీరా, సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, ఎగ్స్, ఆనియన్స్, పుదీనా. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ ఎలా మొదలు పెడతారో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి ఆర్తి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఆ మంట పెద్దదా కొంచెం లో పెట్టాలా? సిమ్లో ఉండండి. సిమ్లోనే ఉండాలి. సో తర్వాత ఏం చేయాలి? తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అవ్వాలా ఆయిల్? ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యేలోగా ఆర్తి ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావా? ఓకే, క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ అయిపోయిన తర్వాత నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, సో ఇంకా ఏం చేస్తూ ఉంటావు? సిస్టర్స్, బ్రదర్స్? 3 members సిస్టర్స్, 1 brother ఉన్నాడు. ఇది మరి ఈ రెసిపీ నువ్వు ఓన్గా తయారు చేస్తున్నావా, లేకపోతే మమ్మీ కానీ ఎవరైనా హెల్ప్ చేశారా? మమ్మీ హెల్ప్ చేసిందండి. మమ్మీ చూపించింది. మమ్మీ చూపించారా? మమ్మీ చూపించింది. ఓకే, అవునా? సో ఆయిల్ కాగినట్టుంది. అవునండి. సో తర్వాత ఏం చేయాలి? ఆయిల్ సాజీరా వేసుకోవాలండి. ఓకే, సో జీలకర్ర వేసుకోవాలి కొంచెం. ఓకే, కొద్దిగా జీలకర్ర. ఓకే, అది వేగాక అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట జీలకర్ర. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసారు. జీలకర్ర. సో జీలకర్ర కూడా కొంచెం హీట్ అయిపోయినట్టుంది, ఫ్రై అయినట్టుంది కదా. లైట్ మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలా? అంటే మిర్చి మనం ఎన్ని తీసుకున్నారు మిర్చి? రైస్ బట్టి తీసుకోవాలండి. రైస్ బట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎన్ని తీసుకుని 3 అవి 3 తీసుకున్నాం. 3 తీసుకున్నారా? సో ఆ మిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేశారు. సో ఈ మిర్చి కూడా కొంచెం హీట్ ఇవ్వాలి. మరి మమ్మీ చెప్పాక ఇది నువ్వు ఏమైనా ట్రై చేసావా, లేదా ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ ట్రై చేయడం? చేశాను, చాలాసార్లు చేశాను ఇంట్లో. చాలాసార్లు చేసావా? మిర్చి వేగాక క్యాబేజీ, బీన్స్. సో మిర్చి అది ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ, బీన్స్, క్యారెట్ ఇది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేసేనా? సో ఇవి కూడా మనకి క్యారెట్, బీన్స్ ఇవి కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. చిన్నగా చేసుకున్నాం. ఓకే, అవి కూడా ఫ్రై అవ్వాలి లైట్గా. సో ఇంకా ఏమేమి చేస్తావు? ఇంకా నేర్చుకున్నావు బాగా వంటలు అవన్నీ? అన్నీ చేస్తాను. అన్నీ చేస్తాను. మమ్మీ లేనప్పుడు ప్రాబ్లం లేదేమో కదా నీకు? చేస్తాను, అన్నీ అలవాటే. అన్నీ అలవాటేనా? సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను అంటున్నావు. ఏ ఇయర్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్? 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. చేస్తాను. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఏంటి ప్లానింగ్స్ ఏంటి మరి నెక్స్ట్? బ్యూటిషియన్లో రన్ అవుతున్నాను ఇప్పుడు. అదేంటి ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, అది ఉంది. రెండునా? 2 ఉల్లిపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇప్పుడు ఈ పీసెస్ అన్ని వేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ ఇన్ని పడతాయా? కొన్ని, ఓన్లీ జస్ట్ మన టేస్ట్. అంటే కొంచెం మంది ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తక్కువ పడుతుంది. ఓకే, సో ఆనియన్స్ వేసుకున్నాం. సో అది కూడా ఫ్రై అవ్వాలి, అవునా? ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి? ఇప్పుడే వేసుకోవాలి. అంటే ఆనియన్స్ వేసుకున్న వెంటనే వేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే ఎప్పుడు వాటర్ వేసుకున్నాకనో లేకపోతే వాటర్ వాడుకుంటారు? వాటర్ లేదు, ఇప్పుడే వేసుకోవాలి. ఓకే, సో సాల్ట్ ఎన్ని టేబుల్ స్పూన్స్? మన టేస్ట్ రైస్ బట్టి. అవునా? 2 eggsకి తగినంత సాల్ట్. తగినంత. చూడు నేను వేస్తున్నాను. చాలు. క్యారెట్, క్యాబేజ్ అండ్ పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోవాలి. సో అది కూడా మనకి ఫ్రై అవ్వాలి లైట్గా. సో అన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, క్యారెట్ అండ్ మిర్చి, బీన్స్ వల్ల. అవునా? ఇంట్లో కూడా మాట్లాడిపిస్తేనే మాట్లాడతావా ఆర్తి? అదేం లేదండి, మాట్లాడతావా? నేను అడగకూడదు, మీ అమ్మగారిని అడగాలి కదా? అడగండి, చెప్తాను. ఓకే, సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఆనియన్స్ వేసుకున్నాము, సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఎంత వేయాలి? ఇది కొద్దిగా, కొంచెం 1 టేబుల్ స్పూనా? 1 టేబుల్ స్పూన్ చాలు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము, దాన్ని కూడా మనకి ఫ్రై చేయాలి. పసుపు వేసుకోవాలి. సో వెంటనే మనం పసుపు వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్. 1/2 టేబుల్ స్పూన్. సో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాక కూడా మనం ఒకసారి కలపాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కొత్తిమీర. సో కొంచెం వెరైటీగా ఉంది ఆర్తి. అన్నీ ఎవరిని లాస్ట్లో వేస్తాము, కానీ అన్నీ కొంచెం ఫస్ట్ వేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా వేసి లాస్ట్లో
ఫ్లేవర్ కోసమా లేకపోతే ఫ్లేవర్ కోసమే. ఓకే. సో బేసిక్గా కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తారు కదా, ఆయిల్ వేస్తే కొద్దిగా ఫ్లేవర్ పెరుగుతుంది, కొంచెం ఫ్లేవర్ పెరుగుతుంది. సో ఆరతి నెక్స్ట్ ఏం చేయాలి మరి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత? ఎగ్స్ వేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? ఇక్కడ 3 ఎగ్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ వేసుకో. ఓకే. సో అంటే మనం రైస్ దాన్ని బట్టి మనకి ఎగ్స్ ఉంటుంది కదా. ఓకే. సో మనం రైస్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో సో దాని ప్రకారం మనం ఎగ్స్ వేసుకుంటాం. కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు 3 ఎగ్స్ కానీ 4 ఎగ్స్ కానీ వేసుకోవచ్చు. మన టేస్ట్ ఎగ్స్ ఇష్టం అయితే ఎగ్స్ ఇష్టమైన వాళ్ళు అయితే ఇంకొక ఎగ్ కూడా వేసుకోవచ్చు. సో ఎగ్ అయిన తర్వాత మనం బాగా కలపాలి. సో అంటే ఇది లైట్గానే ఫ్రై అవ్వాలా ఆర్తి? కొంచెం ఎక్కువే అంటే బాగా ఎక్కువ అవ్వాలి. అంటే ఒక 2 minutes పడుతుంది అది? సిమ్లో పెట్టాలి. సో ఎగ్స్ మనకి అందులో వేసుకున్నాక అది స్లిమ్లో పెట్టిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. స్లిమ్లో పెట్టాలి, ఎందుకంటే మనకి అంటుకుంటుంది కదా. కలుపుతూ ఉండాలి. సో అలాగే ఈలోగా చెప్పేంటి మళ్ళీ బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నావు? కంప్లీట్ అయింది, బ్యూటిషియన్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బొటిక్ ఓపెన్ చేస్తున్నారు, పక్కనే పార్లర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్ అయిపోయిందా మరి? ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది? ఫ్యాషన్ డిజైన్ కంప్లీట్ అయింది, చేస్తున్నాను. బ్యూటిషియన్ కంప్లీట్ అయ్యాక షాప్ వేయించుకున్నాను. ఓకే. షాప్ తీసుకొని సపరేట్ పెట్టుకుంటాను. ఓకే. టైలరింగ్ అంతా వచ్చా? అంతా వచ్చు. స్టిచ్చింగ్ ఎప్పుడైనా మరి చేస్తూ ఉంటావా? చేస్తూనే ఉంటాను. నీ డ్రెస్సెస్ కానీ ఇంట్లో మీ మమ్మీ బ్లౌజెస్ కానీ ఏమైనా చేస్తుంటాను? అన్ని చేస్తుంటాను. మరి కుట్టెలు ఇవి కూడా వచ్చా? స్టోన్ వర్క్ చేస్తారు కదా, అది రాదా? ఓకే. మరి ఫ్రై అయినట్టుంది? కొంచెం కాదు, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. అంటుకున్నట్టు స్మెల్ పచ్చివాసన రావద్దు కదా. ఓకే. ఆ ఎగ్ అనేది మనకి స్మెల్ రాకూడదు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు క్యారెట్స్ ఇవన్నీ వేసుకున్నావు కదా, కావాల్సిన వాళ్ళు మనకి పిల్లలు కిడ్స్ ఉంటారు, సో వాళ్ళు కొన్ని క్యారెట్ అంటే ఇష్టపడతారు కదా, సో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? చిన్న పీసెస్ వేసుకోవాలి, కనపడదు. అంటే చిన్నగా వేసుకోవాలన్నమాట, కనిపించుకోకుండా. ఎన్నిసార్లు ట్రై చేసావు ఇది? చేశాను, 4-5 times చేశాను. 4-5 times చేసిన తర్వాత ఇక్కడ వేస్తున్నావా? హెల్దీ ఫుడ్ కదా, కొంచెం హెల్దీ ఫుడ్. అవునవును. ఎగ్, క్యారెట్, బీన్స్ అన్నీ ఉన్నాయి, మంచి హెల్దీ ఫుడ్. రుచి ఏంటి? మ్యూజిక్, సింగింగ్, సాంగ్స్, ఇదే టైలింగ్, ఇదే సరిపడదు. ఇదే టైమా? అంటే సాంగ్స్ పాడతావు మరి? వింటావా ఎక్కువ? అందరూ వింటారు, పాడే వాళ్ళు చాలా తక్కువ మంది. మ్యూజిక్ అంటే ఇష్టం కదా, కొంచెం వింటాం ఎక్కువ, హమ్ చేస్తూ ఉంటాం. ఓకే ఆర్తి, మనకి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మరి ఇది? కొంచెం కొద్దిగా వేగితే రైస్ వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత రైస్ వేసుకోవచ్చు. అంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా, సింపుల్గా అయిపోతుంది. మరి గరం మసాలా ఏమన్నా ఇందులో వేస్తారా? అదేం లేదు. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఎగ్ అనగానే లిటిల్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తారు, కొద్దిగా వేస్తారు. మళ్ళీ ఏం లేదు, సాజీరా వేసాను కదా, సరిపోతుంది. సాజీరా వేస్తే కొంచెం సరిపోతుంది. ఓకే. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. అయిపోయింది. సో ఎగ్ మనకి చితక్కోటి అందులో వేసుకున్నాక బాగా ఫ్రై అవ్వాలి, అది కలుపుతూనే ఉండాలి. సో కలపకపోతే కింద అంటుకుంటుంది కదా, అంటే అంటుకుని కొంచెం మాడిలా అయిపోతుంది. ఇది కొంచెం కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే రైస్, అంటే ఎగ్ అనేది మనకి సపరేట్ గా వచ్చేస్తుంది, పొరటలాగా సంథింగ్ అలా చేసుకుంటాం కదా మనం, అలా వచ్చింది. అవునా? ఇప్పుడు రైస్ వేసుకోవాలి. సో మొత్తం ఇది అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. సో రైస్ ఎంత తీసుకున్నావు మరి? ఎన్ని గ్లాస్ ఆఫ్ ఇది బియ్యం తీసుకున్నావు? 1 glass. 1 glass తీసుకున్నావు. ఓకే. అంటే ఎవరు క్వాంటిటీ బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అంతే సేమ్, ఎగ్స్ కానివ్వు, క్యారెట్ కానివ్వు, అన్ని ఆనియన్స్ కానివ్వు, రైస్ని బట్టి. సో రైస్ని బట్టి వేసుకుంటాం. సో నువ్వు 1 glass రైస్ పెట్టావు కదా, సో మొత్తం వేస్తున్నావా? ఎగ్స్ ఎంత ఉందో అంత రైస్. ఓకే. అంటే మనకి 2 eggs వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా టేస్ట్కి అంత రైస్ వేసుకుంటున్నాం. ఇది మామూలుగా గమ్ముని ఏంటంటే చాలా ఈజీ వంటకం కదా, అంటే ఆఫీస్కి బాగా అంటే బిజీ అయిపోయింది, టైం అయిపోయింది, కూరలు వండుకోవడం ఎప్పుడైనా కొంచెం మంది బద్దకిస్తారు, అలాంటి వాళ్ళకి ఇది చక్కటి వంటకం అన్నమాట. అంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది. సో రైస్ వేసుకున్నాక మొత్తం దాన్ని కలపాలి. సౌండలు రైస్ అని ఉంటుంది కదా, అది కూడా మనం స్మాష్ చేయాలి కదా. అంటే ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇంకేం లేదు, అంతే. ఒక 10 minutesలో అయిపోయే ఫాస్ట్ వంటకాన్ని ఆర్తి మనకి ఈరోజు చూపించింది. ఎగ్ రైస్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చూస్తుంటే టేస్ట్ కూడా అదిరిపోతుందని అనుకుంటున్నాను. నేను టేస్ట్ చేసి చెప్తాను. అయినా కూడా కొంచెం లైట్గా అంటుకుంటుంది కదా, కొంచెం అంటుకుంటుంది. ఓకే. సో అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసింది. చాలా ఫాస్ట్ వంటకం.
సిమ్లో పెట్టాలి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి సో మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేయాలి. ఓకే చాలా ఇది చాలు. ఓకే చాలా కలర్ఫుల్గా ఉంది ఎగ్ రైస్. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత. సో అయిపోయిందా? సో అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే ఓకే ఎగ్ రైస్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయ్యాక దీన్ని కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని ఓకే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా ఎగ్ రైస్? రెడీ అయింది. టేస్ట్ చేసి చూపండి. తప్పకుండా టేస్ట్ చేసి చెప్తాను. సో హెల్దీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది ఆర్తి. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి.